హాయ్, వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు డేట్ 2nd ఆఫ్ జూన్ 2021. కోవిడ్ సెకండ్ వేవ్లో ఉన్నాం. సో మీకు తెలిసే ఉంటుంది, కోవిడ్ సెకండ్ వేవ్లో ఉన్నప్పుడు మన బాధలు ఎలా ఉన్నాయో. ఒకటి, ఇండివిజువల్ ఫ్రీడమ్ లేదని. రెండు, కొన్ని సెక్టార్స్ ఆఫ్ ద పీపుల్, అంటే ఎంఎస్ఎంఏ సెక్టార్ కావచ్చు, చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ అందకపోవడము, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అందకపోవడము, ఎకానమీకి సంబంధించిన లోన్లు వాళ్ళకి సరిగా అందకపోవడము, పిల్లలకైతే న్యూట్రిషనల్ స్కీమ్స్, స్కూల్కి వెళ్ళట్లేదు, మిడ్ డే మీల్ స్కిల్ రాకపోవడము, ఎప్పుడెప్పుడు రికవర్ అవుతామో తెలియకపోవడము, మన రేటింగ్ ఏజెన్సీస్, మన మూడీస్ కానీ లేకపోతే జేపీ మోర్గన్ కానీ లేదా క్రిసిల్ కానీ ఎప్పుడెప్పుడు మన BBA3 నుంచి ఎప్పుడు కిందకు పడేస్తాయో తెలియకపోవడము, ప్రతిరోజు దినదిన గండంగా జరుగుతూనే ఉంది. సో ఎప్పుడు మనం డెవలప్ అవుతామో తెలియదు, ఎప్పుడు రికవర్ అవుతామో తెలియదు. ఇటువంటి క్రైసిస్ టైంలో మన ఎకనామిక్ ఆర్టికల్స్ అన్నీ ఎప్పుడు కొంచెం డిప్రెసింగ్గా ఉంటాయి. సో ఆబ్వియస్లీ గత 1 year నుంచి కూడా ఇంతకుముందు హోప్ ఉంటుంది, ఓకే వీ విల్ గో, మనం మళ్ళీ 2025కి మనం $5 trillion ఎకానమీగా వెళ్తాము, అలా చైనాని క్రాస్ చేస్తాము, అమెరికన్ డిమాండ్ని క్రాస్ చేస్తాము. అగ్రికల్చర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే చైనాని టీ లేదా షుగర్ కేన్లో బ్రెజిల్ని క్రాస్ చేయొచ్చేమో, టీలో కాఫీలో చైనాని క్రాస్ చేయొచ్చు అని మంచి పాజిటివ్ హోప్తో ఉన్నాం. కానీ ఏమైంది? ఆ పాజిటివ్ హోప్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎందుకు అంటే మీకు తెలిసి ఉంటుంది, వేరియస్ ఇష్యూస్ ఒకదాని తర్వాత ఒకటి. ఏదో అంతో ఇంతో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ మన ఇండియన్స్ని నమ్మి, ఇండియన్ యొక్క హై కెపాసిటీని నమ్మి ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో చలో ఈరోజు మనం ఫైనాన్షియల్ అండ్ హిందూ ఎడిటోరియల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. హిందూలో ఇచ్చిన ఒక ఆర్టికల్, 10 years rival, creating jobs and boosting incomes along vaccination can sustain economy. జీడిపి బాగా దెబ్బతినింది. జీడిపి ఎక్స్పాండెడ్ బై 1.6% in the final quarter of the last fiscal, accelerated from 0.5% growth in the preceding 3-month period. చూసారా, మనం ఏమైనా UK, ఫ్రాన్స్, అమెరికా దేశాలమ్మా చెప్పండి? మన గ్రోత్ ఎగ్జాస్ట్ అయిపోయింది, అంతకన్నా మనకు శాలరీలు పెరగవు. ఇప్పుడు ఇండియాలో ప్రతి ఒక్కడికి 2 లక్షల శాలరీ ఉందనుకోండి, ఇంకా అంతకన్నా ఏం పెరుగుతుంది లేండి అంటాం. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి నెలకి 2.5 లక్షల శాలరీ వస్తుంటే అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయడు. నాకు 10 లక్షల శాలరీ కావాలని కోరుకోడు. చాలు, దట్ ఈజ్ డీసెంట్ అమౌంట్ ఇన్ ఇండియా. గ్రోత్ రేటు కూడా 10% ప్రతి సంవత్సరానికి, లేదా ఏదో ఒక క్వార్టర్లో 15% వచ్చి మిగతా రెస్ట్ ఆఫ్ ద సంవత్సరం మొత్తము 6-7% ఉన్నా సరే, అమ్మయ్య చాలు, నా దేశంలో 6% జీడిపి గ్రోత్ ఉంది చాలు అనుకుంటాం. 0.5%, 1%కి చాలు అనుకుంటే ఇంకెప్పుడు డెవలప్ అవుతాం? మనం ఏమైనా అమెరికానా చెప్పండి? ఎగ్జాస్ట్ అయిపోవడానికి ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క వీధిలో పెద్ద పెద్ద బిల్డింగ్స్, ప్రతి ఒక్కరి దగ్గర లక్షల కోట్ల డబ్బు ఉంటే చాలు, గ్రోత్ ఈ సఫిషియంట్, వీ డోంట్ వాంట్ టు స్ట్రైవ్ ఫర్ ద ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంటో లేదా FDIఓ, FIIఓ, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లో టెంపరీగా వస్తుంది సార్, స్టాక్ మార్కెట్లో పెడుతుంటారే, ఆ ఇన్వెస్ట్మెంట్లో పెరిగింది తగ్గిందంటే పోతే పోనీ పోతుంటాయి అని అనుకుంటాం. అలాంటి దేశం కాదు కదా మంది. సో చూడండి, ద సెంటర్ హ్యాడ్ ఎర్లియర్ ప్రొజెక్టెడ్ ఫుల్ ఇయర్ జీడిపి టు కాంట్రాస్ట్ బై 8%. దెర్ వాజ్ 3.7% గ్రోత్ ఇన్ ద 4 quarters గ్రాస్ వాల్యూ. సో ఇది మన పరిస్థితి. 3%, 4%కే మనం సంతోషపడిపోతున్నాం. ఎందుకు? -23.9%కి వెళ్ళి మళ్ళీ మనం 3-4కి వస్తున్నాం కదా. 0కి వచ్చి -23 నుంచి -20, -15, -10, -5, 0, మళ్ళీ 1, 2, 3 అట్లా వస్తున్నాం కాబట్టి సంతోషమే ఉన్నాం కొంచెం. కానీ మనం సంతోషపడాల్సింది లేదు ఇంకా. స్టిల్ వీ హ్యావ్ టు గ్రో. మైనింగ్ మీకు తెలిసే ఉంటుంది, మనకు 3 సెక్టార్ల ఆఫ్ ఎకానమీ ఉంటుంది. ఉన్నట్టుగా దోచుకోవడం ప్రైమరీ సెక్టర్, తీసుకున్న దాన్ని కొంచెం ప్రాసెస్ చేసి అటు నీళ్లు చల్లి, ఇటు ఫర్మెంటేషన్ చేసి, లేకపోతే ఇటు ఫర్నెస్లో కాల్చి అవుట్పుట్ని తీసుకోవడం ఇండస్ట్రీ. దానికి సాఫ్ట్వేర్ యాడ్ చేయడము, దాన్ని అమ్మడము, దానికి లోన్లు ఇవ్వడము ట్రెషరీ అనమాట. సో ఈ ప్రైమరీ సెక్టార్లో మైనింగ్, క్వారీయింగ్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు లేబర్ యాడ్ ఉన్నారు, ఎవడి ఊర్లోకి వెళ్ళిపోయారు లేబర్ అంతా కూడా, కొనేవాడు లేడు. ఇండస్ట్రీస్ అన్న ఒక రకము నువ్వు ఇన్సెంటివ్స్ ఇవ్వగలవు. ఈ మైనింగ్, క్వారీయింగ్ ఏం ఇన్సెంటివ్స్ ఇస్తావు? మహా అంటే మీరు లీజ్ ఎక్స్టెండ్ చేసుకుని అని చెప్పగలవు, అంతకుమించి ఏం చేయలేవు కదా. ఇప్పుడు మేమైంది, మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఆర్ ద వర్స్ట్ హిట్ చూసారా, బాగా నష్టపోయింది మైనింగ్, క్వారీయింగ్ సెక్టార్లు. హిట్ కాంటాక్ట్ ఇంటెన్సివ్ ఓమ్నిబస్ సర్వీసెస్, కేటగిరీ ఆఫ్ ట్రేడ్. అవును, ట్రేడ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. హోటల్స్ పాపం
పాపం లక్షద్వీప్లో అయితే అసలే వాళ్ళకు ఉన్నది ఒక్క హోటల్ బిజినెస్ తప్ప అక్కడ ఉండడం వాళ్ళకి ఏమీ లేదు. ఏదో వాళ్ళ సెల్ఫ్ సస్టెనెన్స్ కోసం ఫిష్లు టూనా ఫిష్లు పట్టుకుని అమ్ముకుంటున్నారు. సో ఇప్పుడు అట్లాంటి ప్లేస్లో కూడా హోటల్స్ అన్నింటినీ బంద్ చేయడము, కొన్ని ప్రైవేటైజ్ చేయడము, లేకపోతే రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో కూడా ప్రైవేటైజ్ చేయడం వల్ల, ప్రైవేటైజేషన్ కాదు ఇక్కడ ఉద్దేశం, ఆల్రెడీ గెట్టింగ్ లాసెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి కదా. ఇన్సెంటివ్స్ ఇస్తే వాడు బతుకుతాడు. సో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ బాస్ నీకు ఒక 5,000 10,000 ఎక్స్ట్రా ఇవ్వాలి. అంతేగాని ఇవ్వాల్సిన జీతం కూడా ఆపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? డబల్ లాస్ ఉంటుంది అనమాట. ట్రాన్స్పోర్టేషన్ కూడా అతి దారుణంగా దరిద్రంగా ఉంది. సో కమ్యూనికేషన్స్ టు అన్ ఎక్స్టెంట్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కాంట్రాక్టెడ్ 5.7 and 2.3 రెస్పెక్టివ్లీ. చూడండి తగ్గిపోతున్నాయి. Still, pandemic crushing impact over preceding 3 quarters may mean that only agriculture, forestry and fishing are the utility services recorded full year growth. Agriculture. పోనీ ఫార్మర్కి ఏమన్నా వస్తుందో బెనిఫిట్? సమస్య లేదు. అగ్రికల్చర్ ఎడుగు వస్తుంది, మిడిల్ మెన్ ఆర్ గెటింగ్ ప్రాఫిట్స్ అండ్ ద కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్, అంటే షాపులలో అమ్ముతుంటాడే ఈ ఆన్లైన్లో కానీ, లేకపోతే ఫ్లిప్కార్ట్, అమెజాన్, గ్రోఫర్స్ ఇలా, లేకపోతే బయట అమ్మే రత్నదీప్ లాంటి షాప్స్ ఉన్నాయి సార్, వాళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి తప్ప నాట్ ఫర్ ద అగ్రికల్చరల్ ఇన్పుట్స్కి ఏం బెనిఫిట్ ఇవ్వట్లేదు. ఏమంటున్నారు? అగ్రికల్చర్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ పెరుగుతుంది కదా. ఆఖరికి కోవిడ్ టైంలో కూడా అగ్రికల్చరల్ సిపిఐ ఇన్ఫ్లేషన్ చూడండి ఎంత పెరిగిపోయిందో. మిల్క్ మీద, ఫిష్ల మీద, వెజిటబుల్స్ మీద ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. అంటే ప్రాఫిట్స్ ఎక్కువ వస్తున్నాయి అంటారు. ఫార్మర్ వచ్చి సిటీస్లో అమ్ముకుంటున్నాడా ప్రాఫిట్స్ తెచ్చుకోవడానికి? ఫార్మర్ విలేజ్లోనే ఉంటాడు. మిడిల్ మెన్ హూ ఆర్ గెటింగ్ ద ప్రాఫిట్స్ ఫ్రమ్ దిస్ ఇండిస్క్రిమినేట్ డెవలప్మెంట్ ఆఫ్ సిపిఐ గ్రోత్ రేట్. సో అర్థం చేసుకోండి, కేవలం గ్రోత్ రేట్ పెరిగినంత మాత్రాన మీకేదో వచ్చినట్టు కాదు. మీ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఒకటికి వచ్చింది, మీ స్కూల్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఒకటికి వచ్చింది, దాని అర్థం క్లాస్లో స్కూల్లో ఉన్న అందరూ పాస్ అయినట్టేనా? కాదు కదా, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అదే స్కూల్లో. ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు ఉంటాడు. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కంపేర్ చేసుకొని మిగతా అందరూ కూడా వాళ్ళలాగే ఉండింటారని ఎలా అజ్యూమ్ చేసుకుంటావు నువ్వు? So rebound to the growth of the first time in the 4 quarters, posting an expansion of 2.7% and the moderated full year contraction of 9.1%. You can see here ఎంత దరిద్రంగా ఉన్నామో మన పొజిషన్ అనేది. సో ఇక్కడ చూడండి, జీవీఏ గ్రాస్ వాల్యూ ఎడిషన్ ఎవడు పట్టించుకోడే, ప్రతి ఒక్కడికి జీడిపినే కావాలి. ఎందుకు? ఫారెన్ నేషనల్లో ఏ హుండై కంపెనీయో, ఏ టొయోటా కంపెనీయో, లేకపోతే సుజుకి కంపెనీయో, లేదా ఒప్పో, వివో మొబైల్ కంపెనీస్ ఇండియాలోకి వచ్చి పని చేసుకుంటూ, ప్రొడక్షన్ చేసుకుంటూ, ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాయి. ఆ ప్రాఫిట్ని కూడా మన ప్రాఫిట్ అని చూపించుకునే జీడిపి మంచిదే. ప్రతి సంవత్సరం ఇండియాలో ఎంత వాల్యూ పెరుగుతుంది, కమాడిటీ యొక్క వాల్యూ ఎంత పెరుగుతుంది అని మెజర్ చేసే జీవీఏ మంచిదే. మీదే అర్థం చేసుకోండి, జీవీఏ మంచిది, జీడిపి ఎప్పుడు కాదు. జీడిపి ఏమో పెరుగుతుంది, తగ్గుతుంది, కానీ జీవీఏ మాత్రం ఒకే లెవెల్లో కాంట్రాక్షన్ జరుగుతూనే ఉంది. సో ఆ కాంట్రాక్షన్ని తట్టుకోవడం మన వల్ల కావట్లేదు. ఎక్స్పాండ్ జరుగుతుంది కానీ గ్రోత్ జరగట్లేదు, అది ప్రాబ్లం. సో దాని గురించి, అండ్ పిఎంఐ సర్వే ఫర్ మే షోడ్ దట్ కీ సెక్టర్ ఆఫ్ ఫేసింగ్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ స్టాగ్నేషన్ యాజ్ వీకెనింగ్ డిమాండ్ పుష్డ్ ఇంక్రీజెస్ ఇన్ ద న్యూ ఆర్డర్స్ ఆఫ్ అవుట్పుట్ ఆఫ్ 10 monthsలో. సో డిమాండ్ పెరగాలని కోరుకుంటున్నాం, దేవుడికి దండం పెట్టుకుంటున్నాం ప్రతిరోజు. కొనుక్కోండి, మనందరం కొనుక్కుంటేనే కదా అక్కడ ఇండస్ట్రీస్కి సప్లై అయ్యేది. సో మనకు కొనుక్కోవాలంటే మనకు డబ్బులు ఉండాలి. మనకు డబ్బులు ఉండాలంటే వడ్డీ రేట్లు తగ్గించుకోవాలి. మన దగ్గర ఉన్న సేవింగ్స్ని బ్యాంక్లో వేసుకోవాలి. బ్యాంక్లో వేద్దాం అనుకుంటే వాడు వడ్డీ రేట్ ఇవ్వట్లేదు. ఎప్పుడు ఇది ఒక రికరింగ్ సైకిల్ లాగా జరుగుతూనే ఉంది. గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి అని అన్నం తప్ప మనం కూడా ఏం చేయలేకపోతున్నాం. ఫైన్. సో ప్రైవేట్ కన్జంప్షన్ స్పెండింగ్ అయితే పెరిగింది. సో నువ్వు, నేను, నీ ఫ్రెండు, మన ఫ్యామిలీ అందరం ప్రైవేట్ కన్జంప్షన్ పెంచుతూనే ఉన్నాము. కానీ ఏమొస్తుంది? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏం పెరుగుతుంది? ఏదో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, అది పర్టికులర్లీ హెల్త్ సెక్టర్లో పెరుగుతుంది తప్ప రిమైనింగ్ సెక్టర్స్లో ఏం పెరగట్లేదు. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దామా. బ్రేకింగ్ ద సైకిల్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఈజ్ ఇన్ ఇండియాస్ హ్యాండ్స్. సో ఇండియా చేతుల్లో ఉన్నదే. మనం ఇదేమి బయటోడు వచ్చి హెల్ప్ చేయడు. ఏ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషనో, డబ్ల్యూటీఓనో, డబ్ల్యూహెచ్ఓనో, యునిసెఫ్, యుఎన్ఓ ఎవడో హెల్ప్ చేయడు. నీది నువ్వే చూసుకోవాలి. నీ పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత నీదే కదా. సింపుల్ లాజిక్. పక్కన వాడు టీచర్లో, లేకపోతే ఫ్రెండ్స్, ఫ్యామిలీయో సజెషన్స్ మాత్రమే ఇవ్వగలరు. నీ పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత నీదే. మరి ఏం చేయాలి? ఇండియాలో పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత ఇండియన్ గవర్నమెంట్దే. పాపం లాక్డౌన్ టైంలో స్కూల్స్ అన్నీ బంద్ అయిపోయినాయి.
చాలామంది స్కూల్స్కి ఎందుకు వెళ్తున్నారు? సర్వశిక్ష అభియాన్ సర్వే ప్రకారము కేవలం ఫుడ్ పెడుతున్నారనే ఉద్దేశంతోనే మోర్ దాన్ 40-50% ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని, బర్డెన్ తగ్గుతుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు అందరూ స్కూల్స్కి వెళ్ళడం మానేశారు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మానేశారు. ఎప్పుడో ఒక 5-6 నెలల తర్వాత గవర్నమెంట్ రియలైజ్ అయ్యి ఆ పేరెంట్స్కి కొంచెం బియ్యం ఎక్కువ ఇస్తాము అని చెప్తుంది. కానీ దానివల్ల జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. సో ఆల్రెడీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ లేబర్స్గా మారిపోయారు. ఎంఎస్ఎంఈ అంటే మన సర్వశిక్ష అభియాన్ స్టార్ట్ అవ్వక ముందు లేబర్లుగా ఉన్నారు పిల్లలందరూ కూడా. సో అంటే అప్పట్లో లేబర్ రేటు ఆల్మోస్ట్ 6-7% ఉండేది. మొత్తం పిల్లల్లో చూసుకున్నట్లయితే, పిల్లలు మొత్తంలో చూసుకున్నట్లయితే మనకు ఈ 5-14 అంటే 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లల్లో ఆల్మోస్ట్ 6-7% లేబర్ ఫోర్స్గా మనం పనిచేసేవాళ్ళు. కానీ సర్వశిక్ష అభియాన్ ఇంట్రడ్యూస్ చేసిన ఈ నెలకు గాను మనకు 3%, 3.5% ఉన్నారు. ఈ 2011 సెన్సస్ ప్రకారం 3.9 అని చెప్పింది. కానీ అంతకన్నా తక్కువే ఉన్నారని గవర్నమెంట్ వాదిస్తూనే ఉంది. 2019 నుంచి 2021 ఈ 10 సంవత్సరాలు జరిగిన సర్వే ప్రకారం ఏంటంటే, అంటే అప్పట్లో ఒక 1 year బ్యాక్ ఎన్ఎస్ఎస్ఓ చేసిన సర్వే ప్రకారం ఏంటంటే, చైల్డ్ లేబర్ ఖచ్చితంగా తగ్గింది. 3.9 కాదు, 3.23% మాత్రమే ఉంది. కానీ ఇంకా 2021 సెన్సస్ జరగలేదు కాబట్టి మేము అఫీషియల్గా డేటా ఇవ్వము అని చెప్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఈ 3.1 నుంచి ఇప్పుడు మళ్ళీ 4.2 వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే లాక్డౌన్ వల్ల, ఒక్కసారిగా లాక్డౌన్ రావడం వల్ల, బిజినెస్ ఆగిపోవడం వల్ల, స్కూల్స్ ఆగిపోవడం వల్ల, మరీ ముఖ్యంగా పిల్లలకి అందాల్సిన న్యూట్రిషన్ అందట్లేదు, అదొక ప్రాబ్లము. వాళ్ళకి స్కూల్స్ని పంపించడం వల్ల మళ్ళీ వాళ్ళ పనులకు పంపిస్తున్నారు, అదొక ప్రాబ్లము. సో పనులకు పంపిస్తే మళ్ళీ వాళ్ళకి ఇంకా చైల్డ్ రైట్స్ కానీ, సెక్షువల్ ఇష్యూస్ కానీ, పిల్లల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం కానీ, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ లేకపోవడం కానీ, అసలు ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ కోరుకోవడమే తప్పు. ఎందుకంటే పిల్లల్ని పనులకు పంపించకూడదు కాబట్టి. పోనీ పంపించినా డబ్బులు ఇస్తున్నారంటే ఇవ్వరు. సో స్కూలింగ్ లేదు. ప్రపంచంలో ఆల్మోస్ట్ 73 మిలియన్ చిల్డ్రన్ ఎఫెక్ట్ అయితే అందులో 10 మిలియన్ చిల్డ్రన్ ఒక్క ఇండియాలోనే ఉన్నారంటే అర్థం చేసుకో ఇండియన్ ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉందో. సో యూపీలో మనం మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే 21% ఇండియాలో ఉన్న పిల్లల్లో 21% ఒక యూపీ నుంచే ఉన్నారు చైల్డ్ లేబర్లో. అండ్ బీహార్లో 10% ఉన్నారు, రాజస్థాన్లో 8% ఉన్నారు. సో ఎప్పుడైతే వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయలేకపోతున్నావో, వాళ్ళకి స్కిల్స్ ఎన్హాన్స్ చేయలేకపోతున్నావో, వాళ్ళకి న్యూట్రిషన్ అందించలేకపోతున్నావో, వాళ్ళకి ఆబ్వియస్లీ ఏమవుతారు? పావర్టీ సైకిల్లో పడిపోతారు. అదొక విషయ సైకిల్ లాగా ఉంటుంది. సో మరీ ముఖ్యంగా మైగ్రెంట్స్ ఉన్నారు. ఇప్పుడు అందరూ సిటీస్లో వచ్చి పని చేసుకుంటున్నారు, అంటే లేబర్లు కానీ ఎవరైనా కానీ. ఇప్పుడు అందరూ రూరల్ ఏరియాస్కి వెళ్ళిపోయారు. అప్పుడు స్కూల్ ఎక్కడొకటి చేరింటాడు, అక్కడ ఒక స్కూల్కి ఎందుకు వెళ్ళిపోతాడు పిల్లడు? ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఏదో గవర్నమెంట్ స్కూల్లో చేరింటాడు. సో మళ్ళీ బీహార్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ బీహార్లో ఇప్పుడు 1 year ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్తామంటే అక్కడ చేర్చుకోవచ్చు, చేర్చుకోకపోవచ్చు. వాడు అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వచ్చు కదా అక్కడ మాట్లాడుకుంటే మనము. సో గవర్నమెంట్ కూడా ఒక 3 months అయినా 4 months అయినా అక్కడ చదివినట్లయితే, లేదా వాడు మైగ్రెంట్ లేబరు అని కన్నా నువ్వు ఏదైనా కార్డు చూపించగలిగితే ఆ పిల్లోడు ఎవరైతే ఉన్నారో, ఆ ఫాదర్ మైగ్రెంట్లు ఎవరైతే పిల్లోడు ఎవరైతే ఉన్నారో వాడిని కన్సిడర్ చేసుకొని ఇక్కడ టీసీ ఇచ్చే రకంగా చెయ్యండి అని ఈ ఆర్టికల్ మొత్తుకుంటుంది. ఇంకా టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, 1 రేషన్ 1 నేషన్ అంటున్నావే, 1 election 1 nation అంటున్నావే, సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ కావాలి అంటున్నావే. మరి అలాంటప్పుడు ఒక స్కూల్లో చదివినవాడు, అంటే పర్టికులర్లీ ఈ క్రైసిస్ టైంలో ఎక్కడో వేరే స్కూల్లో చదివినవాడు ఇంకో చోటికి వెళ్ళిపోయి లేబర్ లేదా మైగ్రెంట్ లేబర్ అని ప్రూవ్ చేసుకోగలిగితే వాడి పిల్లోడికి అక్కడే టీసీ ఇవ్వచ్చు కదా, అయితే అక్కడే వాడిని జాయిన్ చేసుకోవచ్చు కదా. అలా ఎందుకు చేసుకోవట్లేదు? ఇన్నోవేషన్కి ఎందుకు ఆలోచించట్లేదు? సో ఎన్ఎస్ఎస్ రిపోర్ట్ 585 రిపోర్ట్ చెప్పింది హౌస్ హోల్డ్ సోషల్ కన్జంప్షన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇండెక్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, యూ కెన్ సీ హియర్. Consumption on education of India suggests that in 2017-18 only 24 Indian households have access to internet facility. పాపం కదా, 24% ఆఫ్ ద ఇండియన్ హౌస్హోల్డ్స్కి మాత్రం ఇంటర్నెట్ ఉంది. మనం అందరం చెప్పుకుంటున్నామే, అబ్బో జియో వచ్చేసింది, ఎయిర్టెల్ వచ్చేసింది, చీపర్ ఇంటర్నెట్స్ వచ్చేసాయి. ఎవరికి వచ్చాయి? అర్బన్ ఏరియాస్లో ఉన్న టాప్ ఎలైట్ పీపుల్కి మాత్రమే వచ్చాయి. రూరల్ ఏరియాస్లో ఇంకా మొబైల్ ఫోన్స్ లేవు, బ్రాడ్బ్యాండ్ లేదు, కంప్యూటర్స్ లేవు, ఏమీ లేవు. ఒకవేళ మనకు మొబైల్ ఫోన్స్ ఉన్నా కానీ దానికి ఫాస్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. సో 15% అమాంగ్ రూరల్ హౌస్ హోల్డ్స్ అండ్ 42 అమాంగ్ అర్బన్ హౌస్ హోల్డ్స్కి మాత్రమే ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందంట. 15% ఏంటది? బొలివియాలో ఉందండి 18%. ఏంటండి మనం 15% దగ్గర ఆగిపోయాము. సో అట్లీస్ట్ 5G రావాలండి ఇప్పటికైనా కానీ. ఓకే, కొంతమంది ఎలిగేషన్స్ చేస్తున్నారు 5G వస్తే దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి. నిజమే, ఒక రేడియేషన్స్ ఇంపాక్ట్ అవుతుంది టు బి ఫ్రాంక్ చెప్పాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ తీసుకుందాము.
సో దిస్ ఈజ్ అ మైక్, అంటే హ్యూమన్ మనకు మన చెవులకు వినిపించింది కూడా ఈ మైక్లో రిసీవ్ చేసుకుంటుంది. ఈ ఒక మొబైల్ ఫోన్ తీసుకొచ్చి ఈ మైక్ దగ్గర పెట్టాను అనుకోండి, ఐ కెన్ సెన్స్ ఆ రేడియేషన్ నేను సెన్స్ చేయగలను ఇయర్ ఫోన్స్ ద్వారా. సో ఒక నార్మల్ 4G మొబైలే ఇంత రేడియేషన్ ఇస్తుంటే 5G మొబైల్ ఇస్తుందేమో నాకు భయం వేస్తుంది. అంటే ప్రాక్టికల్గా ఎవ్రీడే ఐ కెన్ హియర్ రేడియేషన్స్ ఫ్రమ్ దిస్ మైక్. సో అలాంటిది 5G రేడియేషన్ ఇంకా పవర్ఫుల్లే, అవును నిజమే, ఫ్రీక్వెన్సీ ఎక్కువే, సో యాంప్లిట్యూడ్ దూరం పెరుగుతుంది, అలాంటప్పుడు భయం వేస్తుంది. సో దానికి భయం లేకుండా యూ షుడ్ ప్రూవ్ అస్ కదా. ఒక రెలిగేషన్ చేస్తే వాళ్ళని తిట్టడం కాదు, వాళ్ళు దేశద్రోహులు అని చెప్పడం కాదు, షుడ్ ప్రూవ్. అవును జరగదు, అవును జరుగుతుంది, ఏదో రెండే ఆప్షన్స్ ఉంటాయి. జరగదు అంటే ఆమె నోరు మోయించు, జరుగుతుంది అంటే రెక్టిఫై చేసుకొని మళ్ళీ 5G తీసుకురా. అంతేగాని 4G ఆమెని దేశద్రోహం అని చెప్పడము, వాళ్ళని కేసు పెట్టడము, అరెస్ట్ చేయడము, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ కదా. సో అలాగే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ASER 2020 సర్వే హైలైట్స్ ఏం చెప్పిందంటే, third of the total enrolled children received some kind of learning materials from their teachers during the reference period October 2020 as a digital mode of education was adopted for. అంటే సంతోషంగా చెప్పుకోవాలో 1/3 పీపుల్కి దొరికిందని చెప్పేసి 2/3 పీపుల్కి దొరకలేదని బాధపడాలో అర్థం కావట్లేదు. ఇట్ ఈస్ జస్ట్ ద ఇంగ్లీష్ దట్ దే యూజ్ టు ల్యూరస్ దట్ గవర్నమెంట్ ఈస్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. సో నాకైతే పెద్ద నమ్మకం లేదు దట్ పీపుల్ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద బెనిఫిట్స్ గివెన్ బై ద గవర్నమెంట్ అని. సో చూద్దాం. సో దాని గురించి వాట్ ఎక్స్ప్లెయిన్స్ ద సర్జ్ ఇన్ FDI ఇన్ఫ్లోస్. FDI పెరిగిందంట, మీరు చూడొచ్చు ఒకసారి. గ్రాస్ ఇన్ఫ్లోస్ లేదా గ్రాస్ ఇన్వెస్ట్మెంట్లు 9.9% పెరిగిందంట. దానికి సంతోషంగా చెప్పుకుంటున్నాము. నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు, ఎకనామిక్ కొలాప్స్ అవుతుందని ఎవరు బాధపడద్దు, డిమాండ్ తగ్గిపోయిందని ఎవరు బాధపడద్దు, సప్లై చైన్ ఆగిపోయిందని బాధపడద్దు, అగ్రికల్చర్ బాగాలేదని బాధపడద్దు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం అయిపోయిందని బాధపడద్దు. కానీ ఎందుకు బాధపడద్దు అంటున్నామంటే ఇన్వెస్ట్మెంట్లు పెరిగాయి, 9% పెరిగిందంట. చూపిస్తుంది చూడండి ఎలా పెరిగిందో. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెరిగాయి? ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లో పెరిగింది. ఎంత పెరిగిందంట? 80% పెరిగింది. ఓకే మంచిది, 80% పెరిగింది. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు ఏంటంట? -2.4% అంట. అంటే రావాల్సిన ఇన్వెస్ట్మెంట్ల కన్నా తక్కువ వచ్చాయి. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు వస్తేనే ఎప్పుడైనా మనకు మంచిది, గుర్తుపెట్టుకోండి. FDI రావాలి, FII కాదు. నెట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు 0.8% ఉంది. సో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు రావట్లేదు. డిస్ఇన్వెస్ట్మెంట్లు 47.2%. రీపార్టియేషన్ ఆర్ డిస్ఇన్వెస్ట్మెంట్. ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెన్ కంపెనీ, గూగుల్ అనే కంపెనీ ఇండియాలో స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసింది, మళ్ళీ తీసేసింది. వాడికి హై రిటర్న్స్ వచ్చింది కాబట్టి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఇన్వెస్ట్ చేశారు, మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఇన్వెస్ట్ చేశారు, మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారు. అలా రిపార్టేషన్ జరుగుతూ ఉంటే డిస్ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్ చేయడము తీసుకోవడం, ఇన్వెస్ట్ చేయడము తీసుకోవడం, అలాంటి వాడు పెరుగుతున్నాడు. అంటే స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులతో మనం ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని కొనుక్కోగలమా? నువ్వేమన్నా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నావా? G6లో ఇన్వెస్ట్ చేస్తున్నావా? సో గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయట్లేదు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో చేయట్లేదు, బాండ్ మార్కెట్ కొనుక్కోవట్లేదు, ఫిక్స్డ్ డిపాజిట్ చేయట్లేదు, రికరెంట్ డిపాజిట్ చేయట్లేదు. కేవలం స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేసి ఇండియా డెవలప్ అయిపోయింది అంటే ఎలా చెప్పండి? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ఫారిన్ దేశం నుంచి ఒక బ్రిడ్జ్ కట్టడానికో, ఒక రోడ్డు కట్టడానికో, ఒక హాస్పిటల్ కట్టడానికో వచ్చే డబ్బులు ఎంతంట? -2% రావాల్సిన డబ్బులు కన్నా రావట్లేదు. కానీ స్టాక్ మార్కెట్స్లో పెట్టే డబ్బులు ఎంత ఏమయ్యాయంట? 47% పెరిగిందంట. అర్థం చేసుకోండి, ఏది వోలటైల్ మనీ. అలాగే FDI బై ఇండియా -13%. అవుట్వర్డ్ FDI అంటే మనం మిగతా దేశాల్లో పెడుతుంటామే. ఇప్పుడు ఇరాన్లో పెట్టాము, చాబహార్ పోర్ట్ దగ్గర పెట్టాము, ఆఫ్ఘనిస్తాన్లో పెట్టాము, బొలివియాలో పెట్టాము, పెరూలో పెట్టాము, నాట్ పెరూ సారీ, వీ హ్యావ్ కాంగోలో పెట్టాము, కెన్యాలో పెట్టాము. ఇటువంటి దేశాల్లో మనము పెడుతున్నాం. ఏమైంది? ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం తగ్గించేసాము. సో ఎప్పుడైనా సరే అవుట్వర్డ్ FDI కనుక పెరిగితే ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్లో మన రేటింగ్ ఏజెన్సీలు మనల్ని పెంచుతాయి అనమాట, మంచి ర్యాంక్ ఇస్తాయి. నెట్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1403 నుంచి 36,000 అంటే ఆల్మోస్ట్ 2526% గ్రోత్ రేట్ పెరిగింది. దాన్ని హ్యాపీగా చెప్పుకుంటున్నాం. అసలు ఇండియా ఎవాల్వింగ్ కంట్రీ కాదు, డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకునే మినిస్టర్లు ఉన్నారు మన దేశంలో. ఏంటి? ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అమ్మా, అది నెట్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వస్తున్నారు అంతే. స్టాక్ మార్కెట్స్లో ఈ రోజు ఇన్వెస్ట్ చేసి ఇంకో గంటకు తీసుకెళ్ళిపోవచ్చు తెలుసు నేను. దట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ ఇన్కమ్. అది కాదు మనకు కావాల్సింది. మనకి ఏది కావాలి? డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. వీ డోంట్ వాంట్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. అలాగే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చూడండి. సో 6,000
801% గ్రోత్. సో దీన్ని చూసి మోసపోవద్దు. ఇది జస్ట్ కేవలం ఒక బబుల్ లాంటిది. బబుల్ ఏ నిమిషంలోనే పగిలిపోవచ్చు. స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాడు మళ్ళీ ఏ నిమిషంలో తీసుకోవచ్చు. వాడికి ప్రాఫిట్ రాగానే ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు వెయిట్ చేస్తాడు? లే ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ. ఇండియాలో నా డబ్బులతో ఇండియాలో రోడ్లు కట్టుకుంటారు, నా డబ్బులతో ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకుంటారు, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులు కట్టుకుంటారు, లేకపోతే కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్లో చేంజెస్ చేసుకుంటారు అని నేను వెయిట్ చేస్తానా? నేను 10,000 పెట్టాను, అది 15,000 అయింది, నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఎందుకు? నేను లిమిట్ పెట్టుకుంటాను. ఓకే 50% గ్రోత్ రేట్ అయితే చాలు, ఐ కెన్ టేక్ మై మనీ అండ్ గెట్ బ్యాక్ అని. కానీ అలా లేదు కదా పరిస్థితి ఇప్పుడు. సో వీ షుడ్ బి కాషియస్. అసలు ఏం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో దాంతోపాటు విల్ లుక్ ఓవర్ ఇన్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్. అండ్ ఆటో సేల్స్ సీ డబల్ డిజిట్ డిక్లైన్ ఇన్ మే. పాపం కదా అసలు. సో మారుతి సుజుకి మామూలు కంపెనీస్ తీసుకుంటే చూడండి ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ అయ్యాయో. ఇప్పుడు చూడండి 12,000 ఎక్కడ, 1,21,000 అక్కడ. ఏ రేంజ్లో ఉన్నాయో. ఐ మీన్ ఈ కంపెనీ అనే కాదు, ఎనీ కంపెనీ వాళ్ళకి చూసుకున్నా కానీ ఇట్స్ ద డిక్లైన్. 1,21,000, 33, 42, 25, 20, 15. సో ప్రతి ఒక్క కంపెనీ 12,000 అయితే 2,000, 12,000 అయితే 707 టొయోటా మోటార్స్. సో ఇటువంటి దయనీయ పరిస్థితి. ఇంకా బైక్స్ చూడండి ఒకసారి. 6,37,000 అయితే 1,59,000, 235 అయితే 60,000, 75% డిక్లైన్ అయిపోయింది. సో ఏ ధైర్యంతో కొత్త కంపెనీ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది? అందుకోసమే వాళ్ళకి ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నమ్మకం లేకనే కదా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ మీద నమ్మకం పెట్టుకుంటుంది వాళ్ళు. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇండియన్ ఎకానమీ టు గ్రో 9.3% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022. సో అదో సామెత ఉంటుంది, ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందంట. ప్రస్తుతానికి 2021లో మన ఎకానమీ కొలాప్స్ అయిపోతుందో, కాంట్రాక్షన్ జరుగుతున్నాయి, జీవీఏ పెరగట్లేదు, జీడిపి -7% పెరుగుతుంది అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2022కి 9.3%కి వెళ్తుందని చెప్తున్నామే. ఆ ప్రిడిక్షన్స్ని నమ్ముకొని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదా అర్థం కావట్లేదు. పోనీ ఈ స్టేట్మెంట్ మినిస్టర్ వచ్చిందనుకో, మనం తిట్టేవాళ్ళం, ఆ మినిస్టర్కి ఏం తెలియదు అని చెప్పేసి. ఎవరు ఇచ్చారు? మూడీస్ ఫోర్కాస్ట్. అంటే మన రేటింగ్ ఏజెన్సీస్ని BBA3లో పెట్టిందే మూడీస్ రేటింగ్ ఏజెన్సీ, వాడిచ్చాడు ఒక చిన్న హోప్. సరే మనల్ని నమ్మని వాడు కూడా మనలో చేంజ్ వస్తుందని నమ్ముతున్నాడు. మనకి రేటింగ్ ఇచ్చేవాడే, మనకే నమ్మకం లేదు, కానీ మన మీద రేటింగ్ ఇచ్చేవాడికి నమ్మకం ఉంది. ఓకే వీఆర్ హ్యాపీ, మంచి రేటింగ్ ఇవ్వండి, ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి. BBA3 నుంచి BBAకి, AA+కి, లేకపోతే AA2కి, AA3కి తీసుకెళ్ళండి, మేము బాగుపడతాం. కానీ అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ రేజ్ చేయొద్దు. 9.3%కి వెళ్ళిపోతుంది. సార్ మీకుంటే ఉండొచ్చు, మాకైతే లేదు. అంటే నేను ఇక్కడ నెగిటివ్గా ఫీల్ అవ్వట్లేదు. ఐఎమ్ నాట్ ట్రీటింగ్ హియర్ యాజ్ ఎ నెగిటివ్. సిచ్యువేషన్స్ అర్థమవుతున్నాయి కదా. అక్కడ -23%కి వెళ్ళిపోయి -7% రావడానికి చాలా కష్టపడుతున్నావు. ఇన్ఫ్లేషన్ ఏమో నీకు 6-7%కి వెళ్ళిపోయింది. డెబ్ట్ టు జీడిపి రేషియో 90%కి వెళ్ళిపోయింది. 9.3 అంటే డౌట్ వస్తుంది ఒకసారి. 9.3కి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, దేవుడికి దండం పెట్టుకుందాం, వెళ్దామని నమ్మకం ఉంటుంది దేవుడి మీద. కానీ నమ్మకం అయితే లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ స్టిల్ hope for the best. Monsoons likely to be normal in north and south. మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ నార్మల్ మాన్సూన్ వస్తుంది, ఎవరేం బాధపడద్దు. 101% వస్తుంది, బాధపడద్దు. అంటే లాంగ్ పీరియడ్ యావరేజ్లో చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడు వచ్చే మాన్సూన్ కన్నా 101% అంటే ఒక 1% ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి ఓకే, ఈ ప్రస్తుతానికి ఎలా ఉంది అలాగే కంటిన్యూ చేయండి. డిలే అయితే మాన్సూన్స్ ఏమైతే లేవు. ఫస్ట్లో డిలే ఉందని చెప్పారు, కానీ డిలే అయితే ఏమీ లేదు, బాధపడద్దు. ఈరోజు రేపు కేరళని టచ్ అవ్వబోతుంది. కేరళ కన్నా ముందు లక్షద్వీప్ని టచ్ అవ్వబోతుంది. అండ్ లక్షద్వీప్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ సోర్స్ 11.9% ఇన్ మే. ఇది ఈ పక్క ఆర్టికల్ చూస్తే నాకేం డౌట్ వస్తుంది. ఒక సైడ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 11% అంటున్నాడు, ఒక సైడ్ ఏమో గ్రోత్ రేట్ 9.3కి వెళ్ళిపోతుంది అంటున్నాడు. ఎలా వెళ్తుందో మనకు అర్థం కావట్లేదు. బట్ స్టిల్ చూద్దాము. మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసుకున్నట్లయితే మే 2020లో 21% అర్బను అండ్ రూరల్లో 23% ఉంటే చూడండి 2021కి ఎలా అయిపోయిందో. ఓకే, అర్బన్ 14.3% అయితే అండ్ ఓవరాల్గా 11.9% అయితే రూరల్లో 10.63%. అవును, జాబ్లెస్నెస్ విపరీతంగా పెరిగిపోయింది.
2019లో మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, స్టాగ్ఫ్లేషన్. అంటే గ్రోత్ రేట్ ఏమో పడిపోతూ ఉంది, ఇన్ఫ్లేషన్ ఏమో పెరుగుతూ ఉంది. అంటే ప్రైజ్లు ఏమో పెరుగుతూ ఉన్నాయి, జాబులు ఏమో పోతూ ఉన్నాయి. అటువంటి కండిషన్ నుంచి మనం కోవిడ్లో వచ్చి పడ్డాం. అంటే పన్న మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టు అనమాట. ఇప్పుడు ఏమైంది, సరే మళ్ళీ పొయ్యి ఆఫ్ చేసాము, మళ్ళీ తిరిగి కోలుకుంటున్నాము అని చెప్తున్నారు. మంచిది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా మంచిగానే చెప్పింది. దేవుడికి దండం పెట్టుకుందాం, ఎకానమీ రికవర్ అవుదామని. అంతకుమించి మనం ఏం చేయలేము సింపుల్గా చెప్పాలంటే. సో దట్ ఈస్ వన్ థింగ్. మూడీస్ వీపీ చెప్పాడు, డోంట్ ఎక్స్పెక్ట్ ఇండియాస్ డెప్ట్ టు ఫాల్ ప్రీ పాండమిక్ లెవెల్ ఎనీ టైమ్స్. అంటే అర్థం చేసుకుంటే ప్రీ పాండమిక్లో మనం ఎంత దరిద్రంగా ఉన్నామో అర్థం చేసుకోవాలి. అది పాండమిక్లో మనం నాశనం అయిపోయామని కాదు, ప్రీ పాండమిక్లో ఇంకా దరిద్రంగా ఉంది మన గ్రోత్ రేటు, మన డెవలప్మెంట్స్ అన్నీ కూడా. సో అది ఒకటి. అండ్ జీవీఏ షోయింగ్ గుడ్ బట్ స్టిల్ నీడ్ ఫిజికల్ పుష్. అవును, ఎంఎస్ఎంఈ సెక్టార్లకి పుష్ కావాలి. You can see GVA growth coming well ahead of estimates 3.7% year on year with just 1.1% year on year in 2020. లాస్ట్ ఇయర్ 2020 డిసెంబర్లో 1% GVA గ్రోత్ పెరుగుతూ ఉంది. ఏదో అమెరికా యూకేలో 1.5% పెరుగుతుంది, ఇండియాలో 9% 10% పెరగాల్సింది 1% పెరుగుతుంది. అంటే అర్థం చేసుకోండి ఎలా 9.7% పెరుగుతుంది. ఇందాక మూడీస్ రేటింగ్ ఏజెన్సీస్ చెప్పింది 9.7% పెరుగుతుంది నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి. కానీ GVA గ్రోత్ రేట్ 1% ఉందండి ప్రస్తుతానికి. లాస్ట్ 1%, ఇప్పుడు 3.7% అయింది. 3.7 నుంచి 9కి వెళ్ళగలమా చూద్దాం, వెళ్తే మంచిది. ఇప్పుడు ఏమైంది, కన్స్ట్రక్షన్ ఫేర్డ్ వెల్ యాజ్ డిడ్ అగ్రికల్చర్ బాగా జరిగింది, కన్స్ట్రక్షన్ బాగా జరిగింది. అగ్రికల్చర్ అంటే ఫార్మర్లు కాదు, ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు మాత్రమో, లేదా పాలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, చెర్రీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, టమాటో కెచప్లు చేసుకునే వాళ్ళు డెవలప్ అయ్యారు తప్ప అగ్రికల్చర్ కాదు. వాటితో మనకు అర్థమైపోయింది. సో జీవీ ఎక్స్క్లూడ్స్ అగ్రికల్చర్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కేమ్ అండ్ అట్ 4.1%. ఇంకెందుకు అగ్రికల్చర్ పబ్లిక్ సర్వీసెస్ తీసుకుంటే తీసేస్తే గ్రోత్ ఎంత పెరుగుతుంది ఏంటి? పబ్లిక్ సర్వీసెస్ అగ్రికల్చర్ ఇండియాని కాపాడుతుంది. ఎందుకు 54% డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇండియాలో బతికేది అగ్రికల్చర్ పీపులే. వాళ్ళందరినీ నేను తీసేస్తాను, వాళ్ళందరినీ తీసేసి గ్రోత్ రేట్ని మెజర్ చేస్తాను అంటే దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. ఇన్ఫ్లేషన్ని కావాలంటే వాళ్ళని తీసేసి మెజర్ చేసుకో. ఎప్పుడైనా గ్రోత్ రేట్లో అగ్రికల్చర్ ఫార్మర్స్ని తీసేసి మెజర్ చేయకూడదు. ఓకే, ఇది నేను చెప్పింది కాదు, ఎందరో మంది ఎకనామిస్టులు చెప్పింది. సో అలాగే సెప్టెంబర్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ హ్యావ్ రీబౌండెడ్ 2.7%. సో ఎప్పుడు 27-25% వద్దో తెలియదు, మనం ఇంకా 2.7-2.8%లోనే ఉన్నాము. సో అది మనం కొంచెం బాధేస్తుంది. అలాగే ఫిజికల్ రెస్పాన్స్ కావాలి. అవును, నిజమే, ఒప్పుకుంటాము. ఇండియాలో ఉన్న గ్రోత్ రేట్ అంతా పడిపోయింది, డబ్బులు ఎవరి దగ్గర లేవు. ఓకే, సో కొంచెం గ్రీస్ అప్లై చేస్తే కానీ ఆగిపోయిన బండి కదలదు. ఆ గ్రీస్ అంటే ఏంటి? ఫిజికల్ రెస్పాన్స్. ఫిజికల్గా డబ్బులు ఆర్బీఐ ఎంత ఇస్తుందని చెప్పేసి, ఆర్బీఐ గవర్నమెంట్కి 50,000 కోట్లు ఇస్తానని చెప్పి ఇచ్చేటప్పుడు మాత్రం 90,000 కోట్లు ఇచ్చేస్తుంది. పోనీ ఆ గవర్నమెంట్ ప్రజలకు కానీ బ్యాంకులకు కానీ ఏమైనా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తుందా అంటే వాళ్ళ అప్పుల్ని క్లియర్ చేసుకోవడానికి, ఎన్పిఎల్ని తగ్గించుకోవడానికి, లేకపోతే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్కి ఎలక్షన్స్ టైంలో హామీలకి యూజ్ చేసుకుందే తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఏం యూజ్ చేస్తుందో తెలియదు. సో ఆర్బీఐ కూడా ఆలోచించుకోవాలి, నేను గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలి? నేనేదో ఆ బెనిఫిట్ బ్యాంకులకు ఇస్తే బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించుకుంటే, ఆ వడ్డీ రేట్లు తగ్గించుకున్న దానికి లోన్లు తక్కువగా వస్తే అప్పుడు ఆ లోన్లు తీసుకున్న ప్రజలు మళ్ళీ డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కానీ మొత్తం డబ్బులు గవర్నమెంట్కే ఇచ్చేస్తే గవర్నమెంట్ ప్రజలకు ఇస్తున్న గ్యారంటీ ఏంటి? ఏ ఎలక్షన్స్ ఉన్న స్టేట్స్లోనే ఇచ్చుకోవచ్చు కదా, అన్ని స్టేట్స్లో ఎందుకు ఇస్తుంది? సింపుల్ లాజిక్ ఆలోచించండి. ఎలక్షన్స్ ఉన్న స్టేట్స్లో ఇచ్చుకుంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో లేకపోతే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉంటే ఆ స్టేట్స్లో డబ్బులు పంపిణీ చేస్తుందా, లేకపోతే తమిళనాడుకు వచ్చి డబ్బులు పంపిణీ చేస్తుందా? అదే మీరు ఆర్బీఐ గవర్నమెంట్కి కాకుండా మీ బ్యాంకులకి బెనిఫిట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే బ్యాంకులకు అందరూ సమానమే, ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది, తెలంగాణ డెవలప్ అవుతుంది, తమిళనాడు డెవలప్ అవుతుంది, గుజరాత్ డెవలప్ అవుతుంది, అందరూ డెవలప్ అవుతారు. సో ఆలోచించుకోండి, మీరు గ్రోత్ రేట్ ఏదైతే ఉందో, ఈ ఫిజికల్ రెస్పాన్స్ ఏదైతే ఉందో, బ్యాంకులకి డబ్బులు ఇవ్వడం ఏదైతే ఉందో అది బ్యాంకులకి ఇస్తే బాగుపడతాయి తప్ప గవర్నమెంట్కి ఇస్తే కాదు. ఓకేనా? సో మాకు అల్లు అర్జున్ ఒక డైలాగ్ ఉంటుంది రీసెంట్గా వచ్చిన అలా వైకుంఠపురంలో. ఆ సినిమాలో డబ్బులు ఇస్తే మావాడు చెడిపోతాడు సార్ అని హీరో ఫాదర్ అంటే, తండ్రి డబ్బులు ఇస్తే చెడిపోతాడు, జాబ్ చూపించుకున్న వాడు డబ్బులు ఇస్తే బాగుపడతాడయ్యా అంటాడే. ఇది కూడా అంతే. ఆర్బీఐ గవర్నమెంట్కి డబ్బులు ఇస్తే బాగుపడదు, ఆర్బీఐ బ్యాంకులకు డబ్బులు ఇస్తే బాగుపడుతుంది. సింపుల్ లాజిక్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. నేను చూసిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. కొన్ని రెప్యుటేషన్స్ ఉన్నాయి. ఎస్, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆర్టికల్ అండ్ వన్ మోర్ థింగ్, లక్షద్వీప్లో ఏం జరుగుతుంది, సేవ్ లక్షద్వీప్ క్యాంపెయిన్ అంటే ఏంటి, దీని మీద నేను ఒక వీడియో చేశాను, అది త్వరలో రిలీజ్ చేస్తున్నాను. మన యూపీఎస్సీ రేడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన రేడియో కూడా వినండి.
గూగుల్ పాడ్కాస్ట్ కానీ, యాపిల్ పాడ్కాస్ట్ కానీ, స్పాటిఫై కానీ, జియో7 కానీ, అమెజాన్ మ్యూజిక్ కానీ ఏదైనా యాప్ ఓపెన్ చేసి యూపీఎస్సీ రేడియో అని సెర్చ్ చేయండి. యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ని మీకు ఒక మోర్ దాన్ 80 to 90 పాడ్కాస్ట్లు ఉన్నాయి. అవన్నీ మీరు వినండి. చాలా చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ కూడా. కరెంట్ అఫైర్స్, ఫైనాన్షియల్ రిలేటెడ్ మ్యాటర్స్, ఎకానమీ రిలేటెడ్ మ్యాటర్స్ అండ్ పొలిటికల్ రిలేటెడ్ మ్యాటర్స్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు రిలీజ్ అయింది లక్షద్వీప్లో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లక్షద్వీప్. సో రేపు ఇదే టైంకి మనం కలుద్దాం. థ్యాంక్ యూ.